మానవుడే ధనమన్నది సృజించెనురా దాని. అయ్యా 10 రూపాయలు ధర్మం చేయండి అయ్యా, ఆకలిగా ఉంది. డబ్బులో గిబ్బులో పా. అదేంటయ్యా దాంట్లో డబ్బులు వేశారు? ఉండిలో డబ్బులు వేస్తే పుణ్యం వస్తుందయ్యా. అయ్యా పుణ్యం అనేది ఉండిలో డబ్బులు వేస్తారు అదయ్యా. ఆకలి అనే వాళ్ళకి అన్నం పెడితేనే వచ్చింది. ఆ దేవుడు కూడా మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఎంతో మంది మీలాంటి వాళ్ళే లక్షల లక్షల డబ్బులు ఆ దేవుడికి విరాళంగా ఇస్తారు, కానీ ఆ దేవుడికి రూపాయి చెందిద్దా? ఎంతో మంది అవినీతి చేతుల్లోకి వెళ్ళిద్ది. చూడడానికి చదువు సంధ్య లేకుండా ఉన్నావు, అయినా మాటలు మాత్రం కరెక్ట్ గా చెప్పావయ్యా. నేనెందుకు చదువుకోలేదు సార్, నేను బీటెక్ చదివానండి. కాకపోతే ఇంట్లో చదివించే స్తోమత లేక నేను మానేశానండి. నేను అన్నానని కాదు, కానీ ఉండే అనేది గుడిలోని, మసీదులోని, చర్చిలోని కాదు సార్, హాస్పిటల్లోని, స్కూల్లోని ఉంటేనే పేదవాడికి రోగం వస్తే డబ్బులతో చేపించుకుంటాడు. చదువు లేని వాడు విద్య చదివి మంచి స్థాయికి వస్తాడు. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, కానీ అందరూ అలా చేయరే సార్. మనం సృష్టించే దేవుడు మనం పుట్టించే డబ్బులతో ఆయన కొనలేము సార్. అలా చేస్తే అది వ్యాపారం అయ్యిద్ది, కానీ పుణ్యం ఎలా అయ్యిద్ది సార్? నువ్వు చెప్పే విధానం బాగుందయ్యా. అందరూ నీలాగా ఆలోచిస్తే మన దేశంలో పేదరికమే ఉండదు, మన దేశం అభివృద్ధి చెందుతుంది.